హాయ్ ఫ్రెండ్స్. పోలీస్ ఉద్యోగాలు ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 5,000 పోలీస్ ఉద్యోగాలకి నోటిఫికేషన్లు జారీ చేస్తామని చెప్పి ఎప్పుడైతే ప్రకటన చేసిందో నిరుద్యోగులు మొత్తం రోడ్ల మీదకి వచ్చి ప్రొటెస్ట్లు చేస్తా ఉన్నారు. ఎందుకంటే మీరు మాట ఇచ్చింది 5,000 ఉద్యోగాలు కాదు, 20,000 పోలీస్ ఉద్యోగాలు అని చెప్పేసి వాళ్ళు కొట్లాడుతూ ఉన్నారు. నిన్న మొన్న దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో రకరకాల ధర్నాలు చూసినాం మనం. వాళ్ళు ధర్నా చేయడంలో న్యాయం ఉందని చెప్పేసి ఈ తెలంగాణ సమాజం నమ్ముతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ కంటే ముందు జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి మాట కూడా ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు సొంతంగా నోటిఫికేషన్ లేచి ఇచ్చిన ఉద్యోగాలు 25,000 కూడా దాటలేదు. అంతకంటే ముందు కేసీఆర్ గవర్నమెంట్ లో నోటిఫికేషన్లు జారీ అయ్యి ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన ఉద్యోగాలను కూడా నియామక పత్రాలు ఇచ్చి దగ్గర ఒక 50,000-60,000 ఉద్యోగాలను వీళ్ళ ఖాతాలో వేసుకున్నారు. వీళ్ళు అధికారంలోకి వచ్చి 30 నెలలు దాటినా కూడా ఇప్పుడు దాకా వీళ్ళు సొంతంగా ఇచ్చిన ఒక 25,000 ఉద్యోగాలు, అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన ఒక 50,000 ఉద్యోగాలు, ఈ మొత్తం కలిపితే ఒక 70,000-80,000 ఉద్యోగాలు కూడా కంప్లీట్ అవ్వలేదు ఇప్పటి వరకు. అయితే మొన్న కొత్తగా పోలీసు పోస్టులు కొత్తగా నియామకాలు చేస్తామని చెప్పేసి ఒక 5,000 పోస్టులకు మేము నోటిఫికేషన్ జారీ చేస్తున్నాం, దానికి సంబంధించిన కసరత్తులు జరుగుతున్నాయని చెప్పేసి తెలంగాణ గవర్నమెంట్ ఒక ప్రకటన చేసింది. కానీ ప్రజెంట్ తెలంగాణ మొత్తంలో ఎన్ని పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, మన తెలంగాణ జనాభా ఎంత, మన తెలంగాణలో ఎంతమంది పోలీసులు ఉన్నారు ప్రస్తుతం, ఎన్ని ఉద్యోగాలు అవసరం పడతాయి, గవర్నమెంట్ ఎన్ని ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది అనేది ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం. అయితే మన తెలంగాణ జనాభా 2025 లెక్కల ప్రకారం అంటే 4,20,00,000 మంది, 42 మిలియన్ పీపుల్ ఉన్నారు. అంటే ప్రతి 1,00,000 మందికి 222 పోలీసులు ఉన్నారనమాట. అన్ని పోస్టులు అవసరం పడతాయి. కానీ ప్రజెంట్ జనాభా నిష్పత్తి ప్రకారం 1,00,000 మంది జనాభాకు 188 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. అంటే మనకు దగ్గర ఒక 20-25,000 పోస్టులు ఇంకా అవసరం పడతాయి. కానీ మన తెలంగాణలో ప్రజెంట్ ఖాళీగా ఉన్న పోస్టులు ఎంత అంటే 14,874 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం పోలీసులు ఎంతమంది అవసరం మన తెలంగాణ జనాభా నిష్పత్తి ప్రకారం అంటే దగ్గర ఒక 91,000 మంది పోలీసులు ఉండాలి. కానీ ప్రజెంట్ మన తెలంగాణలో పనిచేస్తున్న పోలీసుల సంఖ్య సుమారుగా 76,000 మాత్రమే ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఒక 5,000 పోస్టులు ఇస్తే ఈ నిరుద్యోగులు మళ్ళీ నోటిఫికేషన్ ఎప్పుడు రావాలి, అప్పటిలోపు వీళ్ళ ఏజ్ బార్ అయిపోతుంది, వీళ్ళ ఎలిజిబిలిటీ అయిపోతుంది. వీళ్ళు గత 5-6 సంవత్సరాల నుంచి ఊర్లు వదిలిపెట్టి అన్ని రకాల ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు, మిగతా కార్యక్రమాలు అన్ని వదిలిపెట్టి పోలీస్ నోటిఫికేషన్ కోసం వీళ్ళు ఎన్ని రోజులు కష్టపడి పోలీస్ నియామకాల కోసం వీళ్ళు కసరత్తు చేసి రెడీగా ఉంటే ఇప్పుడు గవర్నమెంట్ ఒక 5,000 పోస్టులు మాత్రమే మేము ఇస్తాము, మిగిలింది మేము ఇవ్వలేము, బడ్జెట్ లేదు, డబ్బులు లేవు, అప్పుల్లో ఉన్నదని సాకులు చెప్తే నిరుద్యోగులు ఎటుపోవాలి? మీరు ఇస్తామన్న 20-25,000 ఉద్యోగాలు కనీసం ఇప్పుడు 14,874 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం అవన్న భర్తీ చేయండి కాక నెక్స్ట్ వచ్చే 5-10 సంవత్సరాల్లో మన తెలంగాణలో ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జనాభా పట్టణీకరణ, హైదరాబాద్ మెట్రోపాలిటన్ విస్తరణ, సైబర్ నేరాలు, డ్రగ్స్ కేసులు, ట్రాఫిక్ సమస్యలు, మహిళా భద్రత ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే దగ్గర ఒక 25,000 ఉద్యోగాలు అవసరం పడతాయి. దాంట్లో కానిస్టేబుల్ 75% అవసరం పడతారు, ఎస్ఐలు 10% అవసరం పడతారు, ట్రాఫిక్ పోలీసులు 10% అవసరం పడతారు, సైబర్ క్రైమ్ అండ్ టెక్నికల్ స్టాఫ్ ఒక 5% అవసరం పడతారు. అంటే దగ్గర ఒక 20-25,000 ఉద్యోగాల రూపకల్పన తెలంగాణలో అవసరం ఉంది. కానీ మీరు ఇస్తామన్న 5,000 పోస్టులు ఏ కొరకు కావు సార్. దయచేసి మీరు ఇంకొక 4 రోజులు లేట్ చేసి అయినా సరే ఈ నిరుద్యోగులకి పోలీస్ శాఖలో 15,000 కనీసం 15,000 ఉద్యోగాలు మీరు కల్పిస్తారని ఆశిస్తూ ఈ వీడియో తెలంగాణ నిరుద్యోగుల కోసం చేయబడ్డది. వాళ్ళందరికీ అవగాహన కలిగేటట్టు ఈ వీడియో షేర్ చేస్తారని ఆశిస్తూ జై హింద్, జై భారత్, జై తెలంగాణ.